ఎవరైతే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసిరో 30 లోపల వచ్చి కూడా మాట్లాడుకుందాం. దీనికి ముఖ్యమంత్రి అవసరం లేదు, మంత్రులు అవసరం, ఎవరు అవసరం లేదు. ఫిలిం ఛాంబర్లో 30 లోపల వచ్చి కూర్చొని మాట్లాడుకునే సమస్య పరిష్కారం అవుతుంది. లేని ఏడల ఫిలిం ఛాంబర్కు మేము తాళం వేస్తామని చెప్తున్నాను. నమస్తే. శంకర్ గౌడ్ చిన్న ప్రొడ్యూసర్ని చెప్పే ఏంటంటే సినిమా అందరిది మనదేనమ్మా, మన కుటుంబం ఒకటే, మనం ఒకటేనమ్మా అంటారు. ఒక కుటుంబంలో తల్లి తండ్రి 2-3 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు ఉంటే ఒకరికి ఎక్కువ రాసి ఒకరికి తక్కువ రాసిస్తారు, రాసియారు కదా. అందరూ సమానమే కదా. నువ్వు మనదే కుటుంబం అంటావు, అంత మనమే అంటే మన సినిమాలో ఒకటే అంటావు, నువ్వు ఇంకో సంవత్సరం వెళ్తా అంటావు. ధర్మం ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది? నీ స్వార్థం కోసం ఎవరినో చిన్నడు తొక్కడమేనా? నీ 4.5 ఎకరాలు ఎక్కడికెళ్ళి వచ్చింది? ప్రభాకర్ రెడ్డి గారు పాపం ఆయన ధర్మాన తెలంగాణ భూమి అది. ఎవరక్కడ తెలంగాణలో వాళ్ళకు ఉందా చూడు. అక్కడ నేను డైరెక్టర్ని, సినిమా చేసి 16 ఏళ్ళు అయింది, నాకు లేదు. అక్కడ ఎవరెవరు అమ్ముకుంటారు? ఇప్పుడు పుణ్యాన్ని ఫ్రీ ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ని 7,000 కంటే వాళ్ళని కొంటాను, నేను కొంటాను, కొనలేను కదా. ఎక్కడ ఈ ధర్మం, ఎక్కడ న్యాయం? న్యాయం అనేది ఎక్కడున్నా చెప్పండి. నువ్వు చాంబర్ది అందరిది, నీ స్వార్థం కోసం నేనే కూర్చుంటా, నేనే వెళ్తా, అది అన్యాయం. బైలా ప్రకారం ఏ రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం పెద్ద పెద్దలు అశోక్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడారు కదా, అదే ప్రకారం నడవని. నువ్వు గెలువు మళ్ళా. నమస్తే మిత్రులందరికీ. నేను ఎక్కువ మాట్లాడలేదు. క్రాఫ్ట్స్ సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా మరి ఇది 24 క్రాఫ్ట్స్ సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఎలక్షన్ అనేది కేవలం ఏదో 1-2 ట్రేడ్ బాడీస్ కాదు, అందరికీ సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళకి జరగాల్సినటువంటి మంచి చెడుల గురించి డిసైడ్ చేసేటువంటి బాడీ కాబట్టి దీనికి ఎలక్షన్ ద్వారానే వాళ్ళకి రైట్స్ వస్తాయి. అలాగే జరగాల్సినటువంటి అన్నీ కూడా కాలక్రమేణా షెడ్యూల్ ఉంటుంది. సో 2 ఇయర్స్ అయిపోయినాక మళ్ళీ మీరు ఎలక్షన్కి రండి, చక్కగా గెలవండి, మంచి పనులు చేయండి. రాబోయే కాలంలో మేమందరం కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తాం. మరి అవేం చేయకుండా దానికి దీనికి ఏ లింకులు పెట్టి ఇంకా ఇది ప్రొలాంగ్ చేయడం మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ. చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎలక్షన్ జరిపి తీరాలి. ఎలక్షన్కి ఆల్టర్నేట్ అని ఎక్స్టెన్షన్ అనేది మేము అందరం ఒప్పుకోము, క్లియర్గా చెప్తున్నాము. ఒకవేళ ఎలాంటి పోస్ట్పోన్ జరిగిన, ఎక్స్టెన్షన్ జరిగిన దాన్ని ప్రొలాంగ్ చేసినా కానీ మన అన్న చెప్పినట్టు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అవసరమైతే 1000 మందిని దించి ఏదైనా గొడవ చేయడానికి కూడా మేము రెడీగా ఉంటాం. మరి ముఖ్యంగా చిత్రపురి కాలనీకి సంబంధించిన ఇష్యూ రామకృష్ణ కూడా నేను చెప్పినట్టుగా 7,000, 10,000 ఇదంతా బయట పెద్ద పెద్ద తోపుకాలు చేసుకునే పని. అది సినీ కార్మికులకు కేవలం 3,000 రూపాయలకు మాత్రమే ఇవ్వాలి. 3,000 లోపే ఇవ్వాలి. 3,000 దాటితే మాత్రం ఊకోము. వేరే వాళ్ళకి అలాట్ చేసే దయచేసి మిత్రులారా, బయట వాళ్ళు కొంటే కూడా బాగుండదు. మేము వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ఖాళీ చేపిస్తాము. ఒకవేళ మీ మీద అలాట్ అయితే కూడా మీరు అందులో కనీసం అడుగు కూడా పెట్టేయం. ఓన్లీ సినీ కార్మికులు, కేవలం ఈ ఫిలిం ఛాంబర్ సంబంధించిన వ్యక్తులు మాత్రమే అది కొనుక్కోవాలి. ఎవరు కూడా 3,000 దాటి ₹1 కూడా ఎక్స్ట్రా కట్టద్దు. కట్టిన వాళ్ళు కూడా రిటర్న్ తీసుకోండి. ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళి ఈ విషయం చెప్తాము. ఆ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జాగా, ఆ జాగా మీద హక్కు సర్వాధికారాలు మొత్తం మా యొక్క కార్మికులకే ఉంటాయి. బయట వాళ్ళకి ఇచ్చి ఇలా నాటకాలు చేసి డబ్బులు సంపాదించుకొని ఆలోచన చేస్తే మాత్రం ఇక ముందు ఊరుకోము. మాకు కూడా అన్నీ తెలుసు, మీ కథలన్నీ తెలుస్తున్నాయి. దయచేసి ఒకటి దిస్ ఫైనల్ వార్నింగ్, అందరి తరఫున ఒకటే వార్నింగ్, ఎలక్షన్ అనేది జరిపి తీరాలి. జరపకపోతే మాత్రం బాగుండదు. అన్న తాళం వేస్తా అంటుండు, తాళం కాదు ఇంకా వేరే కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళు ఎలక్షన్స్ని ఏదో తీర్మానం చేశాము అని అంటున్నారు, మేము ఇంకా పోస్ట్పోన్ చేద్దామని అంటున్నారు. అది తప్పు. రాజ్యాంగంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నిజంగా ప్రజల నుంచి ఎన్నుకోబడాలి. అలాగనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్లన్నీ కూడా ఇంకా నేనే ముఖ్యమంత్రిని శాశ్వతంగా అని చెప్పేసి అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారా? కళ్ళ ముందు ఆల్రెడీ ఓట్లు వేసుకుంటున్నారు, అందరు గెలుస్తున్నారు. మిమ్మల్ని కూడా మేము గెలిపించాం. దయచేసి ఎలక్షన్స్ పెట్టండి. ఎందుకనంటే ఇక్కడంతా కూడా సామాన్యమైనటువంటి ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. ఎవరు కొత్త బాడీ వచ్చినా కూడా వారందరూ కూడా న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు.
మరి వాళ్ళు ఏదన్నా తేడా వచ్చేస్తే మాత్రం దానికి అంతా కూడా మీరే బాధ్యులు అవుతారు. దయచేసి మీకు అంతా కూడా ఒకటే గుర్తుంచుకోండి, అందరూ కూడా చేయాలి. అంటే ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్లు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం, మారుతూ ఉన్నాయి, ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మీకు గెలిపించాం. మళ్ళీ కూడా అవకాశం ఉంటే మీరే నిలబడండి, లేదు అనుకుంటే కొత్త బాడీ వచ్చి మంచి చేస్తుంది. దయచేసి ఏంటిదనంటే ఎలక్షన్స్ పెట్టండి, లేదు అనుకుంటే జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యులు అవుతారు. దయచేసి మీరంతా ఎలక్షన్స్ పెద్ద మనసుతో మీరు ఎలక్షన్స్ని డిక్లేర్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. 30వ తేదీ వరకు మనం ఏం మాట్లాడినా ఇక నడవదు. ఎందుకు అంటే వాళ్ళ టైం డెడ్ లైన్ 30వ తారీఖు. 30వ తారీఖు లోపల వాళ్ళు ఏం చేస్తారో వెయిట్ చేసి 30వ తేదీ తర్వాత నెక్స్ట్ డే 31 ఉంటే 31, 1 ఉంటే 1 లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకు అంటే వాళ్ళ టైం అప్పటి వరకు ఉంది. మన వాళ్ళందరూ కూడా ఫైటర్సే, నేను రైటరు ఫైటరు. ఎందుకంటే బైలా ఒకటి ఉంది. బైలా ఏం చెప్పింది, ఈ టైం నుంచి స్పెసిఫిక్గా ఈ టైం వరకు మీరు ఉండండి అని చెప్పింది. ఆ బాడీని మనమే ఓట్లేసి గెలిపించాం, మనమే వాళ్ళు నిలబెట్టాం. ఆ బాడీ టైము ఈ నెల 30 వరకు ఉంది, పేపర్లో కూడా ఉంది, అది అందరికి తెలిసిందే. అంతకంటే ముందు ఎందుకు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎలక్షన్ పెట్టారు అనే భయంతో ఉంది, అందరికీ ఉంది ఆ భయం. కానీ లీగల్గా వాళ్ళు పెట్టాలి. అంతకుముందు కంటిన్యూషన్ అయింది. నారాయణ దాస్ గారు ఉన్నప్పుడు కరోనా జరిగింది. కరోనా టైంలో ఆయనకు కోరిక ఉండేది, నేను ఉండాలి బలంగా, నేను ఎంతో సేవ చేశాను ఇండస్ట్రీకి కాబట్టి నేను ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటే అందరూ కూడా ఆయన నిలబెట్టి గెలిపించుకున్నారు. అది మా హానర్ కింద ఫీల్ అవుతున్నాం. అలానే ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చాము, కరోనా టైం ఉంది కాబట్టి, ఆ టైంలో ఎలక్షన్లు ఉండకూడదు కాబట్టి ఎక్స్టెన్షన్ ఇచ్చాం. అలా జరిగింది. బసిరెడ్డి గారు ఉన్న టైంలో ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పారు. ఎందుకు చేయలేదు, ఎలక్షన్ ఖర్చులు వేస్ట్ అవుతుంది కాబట్టి, రొటేషన్ పద్ధతిలో వస్తుంది కాబట్టి ఆ రొటేషన్లో ఆయన్ని 2 ఓట్ల తేడాతో గెలిపించుకున్నాం. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అవన్నీ ఆ టైము సందర్భం. ఇప్పుడు అదంతా మాకు వద్దు సార్. ఇప్పుడు మా కొత్త ప్రెసిడెంట్ రావాలి, కొత్త సెక్రటరీ రావాలి, కొత్త జాయింట్ సెక్రటరీ రావాలి, ట్రెజరర్ రావాలి, ఈసీ మెంబర్లు రావాలని మా వాళ్ళందరూ బలంగా అనుకున్నారు. అవునా? అందరూ బలంగా అనుకునిదే చేయాలిగా. ఒక 2 బలవంతులు ఉంటే సరిపోదు సార్. మేము పాండవులు సార్ 5 మందే ఉన్నాం, మీరు కౌరవులు 100 మంది ఉన్నాను అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు అది. మీరు పాండవులు 5 మంది ఉన్నా, మేము కౌరవులు 100 మంది ఉన్నా, లా ఒకటి ఉంటుంది, లా ప్రకారం వెళ్ళాలి సార్. మీరే ఉండండి సార్. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉంటే మాకేం ప్రాబ్లం లేదు, ఆయన ఖర్చు పెడుతున్నాడు, పనులు చేస్తున్నాడు. ఎలా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, గెలవాలి, మళ్ళీ కూర్చోండి, ఓట్లు అడగండి, మేము వేస్తాం సార్. ఎవరికి వేస్తాం, మాకు ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి వేస్తాం, అంతేనా? లేదు నేను ఇక అన్యం అయిపోతాను అంటే ఎట్లుంది తెలుసా సార్ ఇది? అరే బయటికి పో అంటే నేను పోను, ఇక్కడే ఉంటాను అనకూడదు సార్. నేను బయటికి వెళ్ళిపోతా అంటే రండి సార్ ప్లీజ్ కూర్చోండి, మీరే మాకు కావాలి అనాలి. అవునా? అవునా సార్? మరి అడుగుతున్నాగా, అందరూ అడుక్కుంటున్నాగా, అడుక్కోవట్లేదు సార్, డిమాండ్ చేస్తున్నారు అందరూ. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎలక్షన్స్ పద్ధతి ప్రకారం పెట్టండి. బైలా రాసుకున్నారుగా. సరే బైలా అమెండ్మెంట్ జరిగిందా సార్? 2 సార్లు జరిగింది. 2001 బైలా, ఆ తర్వాత బైలా. ఏ బైలా నడుస్తుందో ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లే. నాకు కావాలంటే నాకు లా ఉంది, ఈయనకి కావాలంటే ఇంకో లా ఉంది. ఆ లాలు వద్దు సార్, అమెండ్మెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండాలి. ఈయన కూడా తెలంగాణ ఒక ఛాంబర్కి అధ్యక్షుడిగా, ఆయన కూడా ఒక బైలా ఉందిగా, ఆయన కొంత కూడా చాలామంది ఉన్నారుగా, ఆయన టైటిల్స్ అవన్నీ ఇస్తున్నారుగా. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫైట్ చేస్తారు చెప్పండి? అది సపరేట్, ఇది మొత్తం నేషనల్ పార్టీ లాగా. అది సపరేట్ అయింది, ఒక స్టేట్ పార్టీ లాగా. ఆ స్టేట్కి ఈయన ప్రెసిడెంట్. ఇప్పుడు ఇది నేషనల్ పార్టీ. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ప్రపంచానికి సంబంధించింది. అందుకనే ఆయన కూడా ఇక్కడ కూర్చున్నాడు, ఆయన కూడా మెంబర్ కాబట్టి ఇక్కడ కూర్చున్నాడు. సార్ ప్రధానమంత్రి పోస్ట్ సార్ ఇక్కడ ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందరూ సీఎంలు సార్. ఈయన కూడా ఒక స్టేట్ సీఎం, గౌడ్ గారు ఒక స్టేట్ సెక్రటరీ, అలానే ఏఎం రత్నం గారు ఒక స్టేట్కి సీఎం. ఎగ్జాంపుల్, సీఎం అంటే సీఎం కాదు సార్, ఒక అధ్యక్షులు. అలా అందరూ కలిస్తే ఒక ప్రధానమంత్రి ఎంచుకున్నారుగా, అలానే ప్రెసిడెంట్గా. మరి ఆ ప్రెసిడెంట్ గారు మేమేమన్నామంటే, అయ్యా ప్రతి రాష్ట్రంలో ప్రాబ్లంలు ఉన్నాయి, మీరు సాల్వ్ చేయాలంటే మీరు ఎలక్షన్లు పెట్టండి, ఓట్లు వేసి గెలిపించుకుంటాం సార్. ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రెసిడెంట్గా కూర్చోండి, మాకే అభ్యంతరం లేదు. మీరు ఇప్పుడు కూర్చోవాలంటే మా అందరు అంగీకారం ఉండాలి అని మా అందరు ఒపీనియన్. నా ఒపీనియన్ కూడా అదే. కాకపోతే బైలా ప్రకారం వెళ్ళండి సార్. ఇప్పుడు కూర్చున్న వాళ్ళని పేర్లు మాట్లాడట్లేదు, సీటు గురించి మాట్లాడుతున్నాను. అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఏమని అంటే దయచేసి సిస్టమ్ ఫాలో అవ్వండి సార్, బైలా ఫాలో అవ్వండి సార్. బైలా ఏం చెప్తే చేయండి. బైలా ఎలక్షన్ పెట్టమంటే పెట్టండి,
బైలా ఎలక్షన్ వద్దు, మేమే జీవితకాలం ప్రెసిడెంట్ ఉంటామంటే అలా మీరు బైలా రాసుకొని ఉండండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఆ బైలా కూడా మీకు ఎక్కడికి వస్తుంది తెలుసా సార్? సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కిందకి రావాలి. మీరు అంటారు నేను ఇండిపెండెంట్ బాడీని. ఇండిపెండెంట్ బాడీ మీకు ఇష్టం వచ్చింది చేస్తే, ఎవరో ఒకరు కేసు వేస్తే అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. దీనికి చేయకూడదు అంటే కొంతమంది అనుకుంటారు దీనికి చేయడానికి లేదు, మేము 10 మంది కలిసి ఒక బాడీ పెట్టుకున్నాము, ఈ 10 మంది బాడీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేయాలి సార్. దీనికి ఒక మినిస్టర్ ఉన్నారు సార్, అవునా? సినిమా కూడా మంత్రి ఒక ఆయన ఉన్నారుగా, మరి ఆయన ఎందుకు పెట్టుకున్నారు సార్? మనకు సంబంధం లేదన్నప్పుడు గవర్నమెంట్లో మినిస్ట్రీ పోస్ట్ ఎందుకు ఇచ్చాం సార్? ఒక సిఎస్ని ఎందుకు ఇచ్చాం సార్? ఒక ఐఏఎస్ ఎందుకు పనిచేస్తున్నారు సార్? ఇవంతా మన వ్యవస్థ బాగు కోసం. వీళ్ళందరూ వ్యవస్థ బాగు కోసమే పొద్దు నుంచి అరుస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎలక్షన్ని బైలా ప్రకారం కండక్ట్ చేయండి, చేయకపోతే నేను ఒప్పుకోను. ఎలక్షన్ అనేది గవర్నమెంట్ డెమోక్రసీ